హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. నా తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరెవరైనా నా యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ బికాస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే యూ గెట్ అమేజింగ్ కాంటెంట్ డైరెక్ట్ ఇన్ యువర్ నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడైతే నేను కొత్త వీడియో పెడతానో అప్పుడు వస్తుంది. కాబట్టి నేను ఈ మంత్ డిసెంబర్ 2024లో ఏం జరగబోతుందో అనేది ఒక జనరల్ రీడింగ్ తీసుకొచ్చాను మీ ముందరికి. ఓకే, సో లెట్స్ బిగిన్ ద షో నౌ. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్స్ క్రిస్మస్ టైం, డిసెంబర్. సో డిసెంబర్లో మీ అందరి లైఫ్లో ఒక 2024 చాలా చాలా ఒడిదుడుకులు, సంతోషం, దుఃఖం అన్నిటినీ మేళవించిన ఒక మర్చిపోలేని సంవత్సరంగా మనం అందరం కూడా భావించవచ్చు. సో ఇలాంటి డిసెంబర్ 2024కి ఎలా గుడ్ బై చెప్పాలి, ఎలాంటి రీడింగ్ మీ ముందర ఉండబోతుందనే చూద్దాం. అట్ ద సేమ్ టైం నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను నార్త్ అమెరికాలో ఉంటున్నాను. సో నార్త్ అమెరికాలో ఉండడం వల్ల చాలామంది నా క్లయింట్స్ ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు అవుతారు. సో వాళ్ళు ఇంగ్లీష్ రీడింగ్స్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం కొన్ని షార్ట్స్ ఇంగ్లీష్లో చేయాల్సి వచ్చింది. కానీ నా మనసు ఎప్పుడూ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపే మొగ్గు చూపుతుంది. సో నాకు కొంతమంది నన్ను యూజువల్గా ఫాలో అయ్యే క్లయింట్స్ మెసేజెస్ పెట్టారు, ఎందుకు మీరు తెలుగులో చేయట్లేదు అని. సో ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ గైస్. ఐ యామ్ బ్యాక్ విత్ అ బ్యూటిఫుల్ రీడింగ్. మీరందరూ నన్ను ఎప్పటిలాగే ఈ టారో ఛానల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీ యొక్క సపోర్ట్ వలన నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ రియలీ ఫీల్ సక్సెస్ఫుల్, అకంప్లిష్డ్. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి హ్యాపీనెస్ వలన నా లైఫ్లో చాలా మంచి చేకూరిందని చెప్పచ్చు. 2024 ఈజ్ వన్ ఆఫ్ ద ఫినామినల్ ఇయర్ ఫర్ మీ బికాస్ ఐ స్టార్టెడ్ మై టారో ఛానల్. అంటే 2023 ఎండింగ్లో నేను స్టార్ట్ చేస్తా, 24లో నాకు కావాల్సిన గుర్తింపు లభించింది. సో మీ అందరికీ పేరు పేరున నమస్కారం. నన్ను, నా టారో ఛానల్ని ఆదరించినందుకు, సపోర్ట్ చేసినందుకు, అండ్ నా దగ్గర క్లయింట్స్ ఎవరైతే నన్ను నమ్మి రీడింగ్ తీసుకున్నారో మీ అందరికీ ఇంకొకసారి చాలా థ్యాంక్స్ అండి, నా అభినందనలు. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో జనరల్ రీడింగ్ అని చెప్పాను కాబట్టి ఈ డిసెంబర్ నెలలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్, లెట్స్ సీ. సో నాకు ఎలా అనిపిస్తే అలా మాట్లాడతాను, అది యూనివర్స్ మీకు చెప్పబోతుందని చెప్పి అర్థం. ఓకే, సో అ లాట్ ఆఫ్ యూ ఎలా అనుకుంటున్నారంటే 2 of Wands ఎనర్జీ. చాలామందికి అండి విపరీతమైన కళ్ళకు అంటున్నారు. ఎలాంటి కళ్ళకు అంటున్నారంటే మీరు లిటరలీ ఈ నిమిషం జరిగిపోవాలి, నేను ఇంకా వెయిట్ చేయలేను, పేషెన్స్ లేదు, ఇంకా ఎన్నాళ్ళు అనిపిస్తుంది. కానీ ఇది కూడా ఇన్స్టెంట్ కాఫీ అంత ఈజీగా దొరకదండి. మనందరం కూడా హ్యూమన్ లైఫ్ని హ్యూమన్గా బ్రతుకుతూ మనం కళలు నెరవేర్చుకోవడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీలో చాలామంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కొంతమంది మీరు ప్రేమించిన వ్యక్తి మీ దగ్గర రావాలని, కొంతమంది మీరు కోరుకున్న విషయం కానీ, కోరుకున్న మంచి కోరిక కానీ నెరవేరాలని చెప్పి వెయిటింగ్లో ఉన్నారు. కొంతమంది మంచి ఇల్లు కట్టుకోవాలని, కొంతమంది మంచి జాబ్ రావాలని. సో వెయిటింగ్ ఎనర్జీలో ఏదో మిరాకిల్ జరుగుతుంది, విశ్వం నా మాట వింటుంది, ఎప్పటికైనా నేను సక్సెస్ఫుల్ అవ్వకుండా ఉంటానా. అయితే ఈ వెయిటింగ్ ఎనర్జీలో మీ యొక్క సంకల్ప బలం బాగా పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ. ఓకే, now let's see what's the next card says. Oh my god, so the next card is King of Swords. King of Swords ఎనర్జీ ఎలా ఉందంటే మీలో చాలామందికి చాలా చూసేసారండి. ఈ 2024 మిమ్మల్ని అనగదొక్కేసింది, చితక బాధేసినట్టు కూడా ఉంటుంది మీకు కొంతమందికి. ఇదేం జీవితం రా బాబు, ఇలా ఉంది, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి నాకు రానే రాలేదు, బట్ నా లైఫ్లో ఎంత భయంకరమైన రోజులు వస్తాయి. సో సంకల్ప బలం పెంచుకున్నారు. అట్ ద సేమ్ టైం కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలో మీకు ఎలా ఉందంటే మీ ఎనర్జీ, నాకు ఇప్పటిదాకా చాలా బాధలు పడ్డాను, కొంతమంది వల్ల అవమానం పాలయ్యాను, కొంతమంది వల్ల నన్ను కష్టాల్లోకి నెట్టాల్సి వచ్చింది, వీళ్ళు నాతో ఆడుకున్నారు అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైంది.
అండ్ మిమ్మల్ని ఒక పాన్గా చేసుకుని వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు, మిమ్మల్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. అంటే వాళ్ళ యొక్క స్వలబ్ధి కోసం. అది మీకు అర్థమైన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్తారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా, ఎంతసేపు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎలాగా? సో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ థింగ్, సో ఏస్ ఆఫ్ కప్స్, ఎస్పెషల్లీ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడే మీ యొక్క పెద్దలు కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే మీతో మంచిగా ఉండాలని అనుకుంటారు. ఓకే, వాళ్ళకి నెమ్మదిగా అరే ఈ మనిషి ఇంతవరకు చాలా కష్టం అనుభవించారు, ఇక మీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు అని ఒక వాళ్ళకే ఒక సెల్ఫ్ రియలైజేషన్ అవుతారండి. సెల్ఫ్ రియలైజేషన్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఐ హ్యావ్ టు బికమ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పి అనుకుంటారు అనమాట. సో సపోర్ట్ సిస్టమ్ అనేది జరగబోతుంది, దొరుకుతుంది మీలో కొంతమందికి. అంటే ఇప్పుడు దాకా మీకు సపోర్ట్ చేయని వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీరు ఎదుగుతారని చెప్పి భావించి సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీరు కూడానండి చాలా వరకు ఈ ఇయర్లో ఎన్నో చేశారండి, ట్రై చేశారండి, కానీ కొంతమంది ఫెయిల్ అయి ఉన్నారు. సక్సెస్ అనేది మిమ్మల్ని ఇంకా దరి చేయలేదు కొంతమందికి. సో వాళ్ళు చాలా గట్టిగా 2025 ఇస్ ద ఇయర్ టు సక్సీడ్ అని చెప్పి పెట్టుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ సీ. అయితే మీలో కొంతమందికి డిప్రెషన్, యాంగ్జైటీ, తట్టుకోలేనంత బాధ, ముట్టుకుంటే ఏడుపు వచ్చేసేలాగా ఉండే దుఃఖం మీలో ఆవహించి ఉన్నాయి. వీటి నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం సొసైటీలో మనుషులు మీ గురించి ఏమనుకుంటున్నారా అనే ఒక భయం ఒకటి. కానీ సొసైటీలో మనుషులు మిమ్మల్ని ఏమనుకున్నా కూడా మీరు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సమాధానం చెప్పాల్సింది మీకు మాత్రమే. సో అందులో మీలో కొంతమంది కొత్త కొత్త హాబీస్ క్రియేట్ చేసుకుని మిమ్మల్ని మీరు పాజిటివ్గా మలుచుకుంటూ నిమగ్నమై ఎప్పుడైనా ఒకవేళ ఈ హాబీ కాస్త ఇంకా మీరు ఆ హాబీలో మాస్టర్ అయ్యారనుకోండి, అది మీకు డబ్బులు తెస్తుంది అనమాట, డబ్బులు తెచ్చిపెడుతుంది. సో మీరు అది కూడా ట్రై చేస్తున్నారు. అరే నెమ్మదిగా ఇది నేర్చుకుందాం, మేబీ దీనివల్ల నేను ఎదుగుతానేమో. కొంతమంది హాబీ, కొంతమంది ఏమో బాగా చదువుకుని కష్టపడాలి అంటే అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుందనే ఫీలింగ్లోకి వచ్చారు. నిజంగా చిన్నప్పటి నుంచి మనం కష్టపడి ఉండుంటే, మనం ఆ విధంగా ట్యూన్ అయ్యి ఉండుంటే లైఫ్ వేరేగా ఉండేది కదా అనే ఒక రియలైజేషన్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు మీరు చాలామందిలోనండి మీలో కొంతమంది పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు మీకు కొంతమంది దూరమై ఉండుంటారు. కొంతమందికి వాళ్ళని తలుచుకుని కొంచెం మనస్తాపానికి గురవుతున్నారండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు మీకు భౌతికంగా దూరం అవ్వచ్చు, లేకపోతే నిజంగా ఈ లోకల్ నుంచే వెళ్ళిపోయి ఉండొచ్చు. మీ పెద్దవాళ్ళు అంటే లైక్ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మీ పేరెంట్స్లో ఎవరైనా కానీ, ఆర్ సిబ్లింగ్స్లో ఎవరైనా కానీ, మీ పిల్లల్లో ఎవరైనా కానీ, ఒకవేళ వాళ్ళు మన ఈ లోకంలో లేకుండా పరలోకానికి వెళ్ళి ఉంటే కనుక వాళ్ళని తలుచుకుని మీరు చాలా దిగులు చెందుతున్నారని చెప్పి అర్థం. అండ్ మీరు వాళ్ళని తలుచుకున్నప్పుడు మెడిటేషన్లోకి వెళ్ళి కూర్చుని వాళ్ళని మీరు చెప్పాలనుకున్నది వాళ్ళకి కన్వే చేయొచ్చండి. ప్లీజ్ ట్రై టు డూ దట్. మీలో ఎవరైనా ఎక్కువ బాధపడుతుంటే ఆ బాధ వాళ్ళు వినాలని అనుకుంటే కనుక దయచేసి మెడిటేషన్లో కూర్చుని మిమ్మల్ని మీరు కొంచెం ఆ వ్యక్తిని తలుచుకుని నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, ఐ హోప్ నీకు వినిపిస్తుంది అని అనడం వల్ల వాళ్ళు మ్యాక్సిమం మీ యొక్క బాధలు అనేది వాళ్ళు అర్థం చేసుకుని యూనివర్స్ ద్వారా మీకు సహాయం చేసే ఛాన్స్ చాలా ఉందండి. అండ్ చూసారా మెడిటేషన్ నేను తీయకుండానే వచ్చింది మెడిటేషన్. ఓకే, మెడిటేషన్లో కూర్చుని ప్లీజ్ డూ దట్. మేబీ మనందరం అండి దేవుడు అని చెప్పి రాతి విగ్రహాల్లో వెతుక్కుంటాం, కానీ దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు మనలోనే ఉంటాడు, మన ఎదుటి వ్యక్తిలో ఉంటాడు, మన అందరి చుట్టూ ఉన్న మనుషుల్లో ఉంటాడు. మనం మనుషులకి సాయం చేయకుండా రాతి విగ్రహాలను పూజించి రాతి విగ్రహాలకి బంగారాలు పువ్వులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి కొంతమంది ఎలాగంటే వాళ్ళ కోసం కనిపించిన దేవుడి కోసం తాపత్రయపడుతూ కనిపించే మనుషులంతా శత్రువుల్లో చూస్తూ కొట్టుకుని చస్తూ ఉండే బ్రతుకుల్ని వదిలేసి మనం పరస్పర గౌరవంతో ప్రేమతో ఇష్టంగా అందంగా బతకాలని చెప్పి నేను ఈ డిసెంబర్లో మీరందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.
అట్ ద సేమ్ టైం ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ 10 ఆఫ్ పెంటకల్స్ ఇస్ లైక్ మీరు మీ కుటుంబంతో మళ్ళీ సంతోషంగా ఉండాలనుకుంటున్నారు అండ్ దానికి యూనివర్స్ ప్రోత్సహిస్తుంది. సో మీ యొక్క థాట్స్ని మార్చుకుని మీరు మంచి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడడం వల్ల పాజిటివిటీని మీ లైఫ్లోకి ఆహ్వానించేవారు అవుతారు. ఓకే, oh my god, this is a beautiful reading. Okay, so now let me see అసలు మీ ఎనర్జీలో ఇంకా రిలేషన్షిప్ వైజ్ ఏం తెలుస్తుందనేది చూద్దాం. ఓకే, ఓకే సో నాకు 2 కార్డ్స్ వచ్చాయండి. ద ఫస్ట్ కార్డ్ ఈజ్ లైక్ లవ్ లాంగ్వేజ్ గిఫ్ట్ గివింగ్, టోకెన్ ఆఫ్ రెసిప్రోసిటీ, హోల్ చెరిష్డ్ మెమరీస్. అంటే మీరు ఏంటంటే మీ లవ్ లాంగ్వేజ్లో మీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకి మీ ఇష్టం ఎలా చూపించుకోవచ్చు అంటే ఒక అందమైన గిఫ్ట్ ఇవ్వడం వలన, చిన్నపాటి లెటర్ రాయడం వలన, ఒక మంచి వంట చేసి ఇవ్వడం వలన వాళ్ళు ఇంకా కూడా తృప్తి చెందుతారనమాట, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఓకే, దే కేర్ ఫర్ మీ అని చెప్పి అనుకుంటారు. డివైన్ టైమింగ్, అండ్ మీరు కోరుకునే వ్యక్తి ఒక డివైన్ టైమింగ్లో మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరండి, అలాగా ఒక డివైన్ టైమింగ్లో యూఆర్ గోయింగ్ టు బ్యూటిఫుల్లీ మీట్ అ పర్సన్ దట్ యు డీప్లీ లవ్. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ బ్యూటిఫుల్ రీడింగ్. ఐ హోప్ యూ రియలీ లైక్. సో డిసెంబర్ మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరో ఒక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఇక్కడ నుంచి కన్సిస్టెంట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీలో ఎవరికైనా సరే నా దగ్గర రీడింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ వాట్సాప్ చేయండి. ఎందుకంటే నేను వేరే దేశంలో ఉన్నాను కాబట్టి నాకు మీరు డైరెక్ట్ ఫోన్ కాల్ చేస్తే నాకు రాదు. వాట్సాప్ కాల్ చేసినా, వాట్సాప్ మెసేజ్ పెట్టినా ఐ విల్ బీ ఏబుల్ టు రిప్లై టు యూ. అండ్ రీడింగ్ ప్రైస్ కానీ రీడింగ్ గురించి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఒకసారి నన్ను డైరెక్ట్ మెసేజ్ ఆన్ వాట్సాప్ చేయడం వలన ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ యూ బెటర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ద ఎన్చాంటింగ్ టారో అగైన్. నమస్కారం.